విలేజెస్ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ యలమంద నూజివీడు వారి ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యతిరేక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగునీటి నిల్వలను లేకుండా చూసుకోవాలని, మరి ముఖ్యంగా రిఫ్రిజిరేటర్లను వారానికి ఒకసారి శుభ్రపరచుకోవాలని, వేడిగా ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తినాలని, శరీరం అంతా కప్పబడే దుస్తులను ధరించాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలని మొదలగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్హెచ్పి ఎస్ రజని, ఏఎన్ఎంబి జగని, అదేవిధంగా మేల్ అసిస్టెంట్ జె ప్రభాకర్, ఆశా వర్కర్లు జె మంగమ్మ, జె మరియమ్మ, కె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ అండి, నూజివీడు హెడ్ క్వార్టర్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చిన్నంపేట ఎస్సీ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో డెంగీ వ్యతిరేక మహోత్సవం సందర్భంగా డెంగీ జ్వరం యొక్క తీవ్రతను గురించి తెలియజేస్తూ ప్రజలు డిపార్ట్మెంట్ తీసుకునేటువంటి కంట్రోల్ మెజర్స్ గురించి ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నామండి. దీనిలో ప్రజలుగా చేయవలసిన రెండు ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మంచినీటి నిల్వలను ప్రతి 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వాటిని తిరిగి తొలగించుకుంటూ ఆ మిగిలిపోయినటువంటి కొద్దిగా నీటిని తొలగించుకోవడం ద్వారా, మంచినీళ్ళని తిరిగి పట్టుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి లార్వాని తగ్గించుకోవడానికి ఒక మార్గం అండి. అలాగే ప్రతి ఇంటిలో కూడా ఫ్రిడ్జ్లు ఉన్న చోట ఆ ఫ్రిడ్జ్ వెనక భాగంలో వాటర్ కంటైనర్ ఒకటి ఉంటుందండి. ఆ కంటైనర్లో తప్పనిసరిగా దోమ పెరుగుతుంది. మనకు ప్రత్యేకించేసి ఏడిస్ ఈజిప్టై అనేటువంటి దోమ కాటు వలన డెంగ్యూ జ్వరాలు మనకు ప్రబలేటువంటి అవకాశం ఉంది. ఈ డెంగ్యూ జ్వరాలు తగ్గించడానికి చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా జ్వరం యొక్క తీవ్రత లక్షణాల గురించి, అలాగే కారణమైనటువంటి ఏడిస్ దోమ యొక్క ఎక్కడ ఆవాసం ఉంటుందనే విషయాలు తెలియజేస్తూ ప్రజలు ఏ విధంగా ఈ నీటి పాత్రలను ఈజీగా తొలగించుకోవచ్చు, అలాగే ఏదైనా ఒకరికి జ్వరం బాగా వచ్చేసినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని సంప్రదించడం ద్వారా సత్వరమే ఈ చికిత్సలు ట్రీట్మెంట్లు తీసేసుకుంటూ ఆ తర్వాత డిపార్ట్మెంట్ తరపున తీసుకున్నటువంటి నివారణ నిరోధక చర్యలు నీటిపై ఈ ఎబిట్ ద్రావణం చల్లించడం ద్వారా, అలాగే ఫ్రైడే డే కార్యక్రమాన్ని జరిగించుతున్నప్పుడు చిన్న చిన్న కంటైనర్లో ఉన్న మంచినీటి నిల్వలను కూడా తీసివేయడం ద్వారా, అంటే వ్యర్థంగా ఉన్నటువంటి వాటిని తీసివేయడం ద్వారా, అలాగే ఇంకా పబ్లిక్ డ్రైన్లో కానివ్వండి, టైర్లు ట్యూబుల్లో కానివ్వండి, ఇలాంటి వాటిలో ఎక్కడైతే మంచినీటి ఆవాసాలు ఉన్నాయో వాటన్నిటిని ఇంటి పరిసరాలను వాటిని తీపించడం ద్వారా ఈ దోమ పెరుగుదలను మనం తగ్గించుకోవచ్చండి. కాబట్టి ఒకటి దోమకాటును తగ్గించుకోవడం కొరకు లార్వా దశలో నుండి పిల్ల దోమలు తగ్గించుకోవాలి. రెండోది పెద్ద దోమలు తగ్గించడం కొరకు మనం ఇళ్లలో ఇండోర్ స్ప్రే అనేటువంటి విధానాన్ని అనుకూలిస్తాము. అలాగే ఫాగింగ్ చేయడం ద్వారా, పొగమందు పెట్టించడం ద్వారా పెద్ద దోమలు కూడా తగ్గిస్తామండి. ఏదేమైనప్పటికీ ఇది వర్షాకాలం కాబట్టేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రం పాటిస్తూ, అలాగే మంచిగా ఎవరికి వారు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పర్సనల్ హైజీన్తో పాటు కాచి చల్లార్చిన నీరు తప్పనిసరిగా తాగుతూ దోమల ద్వారా వచ్చేటువంటి ఈ మలేరియా, డెంగీ, చికున్గున్యా లాంటి జ్వరాలు రాకుండా ఉండడం కొరకు మొదటిగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో నీటి పాత్రల మీద మూతలు పెడతాం ఒకటి. రెండవది దోమతెరల వినియోగం ఎక్కువగా ఉంచుకోవాలి. ప్రధానంగా పగటిపూట పిల్లలేమి పెద్దలేమి శరీరం నిండుగా బట్టలు వేసుకోవాలండి. ఎందుకంటే ఈ డెంగీ జ్వరము, తర్వాత చికున్గున్యా జ్వరం కలిగించే దోమలు పట్టపగలే పుడతాయి. కాబట్టి ఏంటంటే పట్టపగలు మనం ఎవరైనా కానీ శరీరం నిండుగా బట్టలు ధరించుకోవడం ప్రాథమిక రక్షణ చర్య. రెండోది నీటి పాత్రలు మీద మూతలు పెట్టుకోవడం వలన దోమల పెరుగుదలను తగ్గించుకోవడం అనేది రెండవ చర్య చేసుకోవచ్చు. ఇలాగన చేస్తున్నప్పుడు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మన వైద్య ఆరోగ్య శాఖ వచ్చినప్పుడు దగ్గరలో ఎమ్మెల్హెచ్పిఎల్ అని చెప్పేసి మనకు వెల్నెస్ సెంటర్లు ఉన్నవి. ఇక్కడ తగిన పరీక్షలు చేస్తున్నారు, మందులు ఇస్తున్నారు. ఇంకా ఎవరికైనా అవసరమైన ట్రీట్మెంట్ అదనంగా కావాల్సి ఉంటే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చేటాయి లేదా చింతలపూడి లేదా ఏలూరుకు రెఫరల్ చేయించడం ద్వారా జ్వరంతో బాధపడుతున్న వాళ్ళని కూడా మేము ఆరోగ్యవంతులుగా చేయడం కొరకు తీసుకునే నివారణ నిరోధక చర్యల భాగంగా ముందుకు వెళ్తున్నామండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏంటంటే ఇక్కడ మన ఈ వాడలో ప్రజలకు డెంగీ వ్యతిరేక మహోత్సవం సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామండి. ప్రజలందరూ సహకరించి ఎవరికి వారి ఇళ్లలో వ్యర్థంగా ఉన్న నీటి నిల్వ పాత్రలను తొలగించుకొని
నీటి నిల్వల మీద మూతలు పెట్టుకొని దోమతెరల వాడకం పెంచుకుంటూ తద్వారా ఇంకా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనం వైద్య ఆరోగ్య శాఖని సంప్రదించవలసిందిగా కోరుతున్నామండి. ఈ విష జ్వరాల ప్రభావం ఎలా ఉందండి? ఈరోజు మీరు హెల్త్ క్యాంప్ నిర్వహించారా? సార్ దీని తాలూకా మీకు ఏమైనా కేసులు నమోదైనాయా? ఈ విలేజ్లో ఈ రోజు రిపోర్ట్లో మలేరియా డెంగ్యూ జ్వరాలు, చికెన్గున్యా జ్వరాలు కన్ఫర్మ్డ్ కేసులు రాలేదండి ఈరోజు రిపోర్ట్లో. ఇక్కడ జ్వరాలు బాగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనిలో ఒక ముఖ్యమైన భాగం ఏంటంటే ఋతువులు మారుతున్నప్పుడు పర్టికులర్గా వర్షాకాల ప్రభావంలో తప్పనిసరిగా ప్రజలకు జ్వరాలు రావడం సహజం. అందులో ఎప్పుడూ ఉండేటువంటి జ్వరాల కంటే కొంచెం అదనంగా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మన చిన్నపేట విలేజ్లో కూడా ఆ ప్రభావం కనబడుతుందండి. నార్మల్గా సీజనల్ వారీగా వచ్చే జ్వరాల్లో భాగమే కానీ ఇతరత్ర ఏం కాదంటారు. ఇతరత్ర అంటే మనం ప్రతిదీ ఇన్వెస్టిగేషన్ చేసుకున్న దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటామే తప్ప నాకు తెలిసిందే నిజమని చెప్పలేం కదా సార్. ఓకే, ఇది ఓవరాల్గా ఇప్పుడైతే జ్వరాలు లేవంటారు. యావరేజ్ నడుస్తుందండి. ఇప్పుడు మనకి నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ప్రకారంగా ప్రతి 1000 జనాభాకి ఒక 10 మంది జ్వరంతో బాధపడుతున్న వారు ఉంటారు. అది ఫండమెంటల్. దానికి అనుబంధంగా ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాం కాబట్టి మరికొంత అదనంగా ఉంటుంది సార్, తప్పనిసరిగా ఉంటుంది. ఏదేమైనా జ్వరాలు ఉన్నాయంటారు. ఉన్నాయనే మాట మనం దాన్ని ఒప్పుకోవచ్చు. ఓకే.